పొద్దున్నే రాగి జావ తాగటం హెల్త్‌కి చాలా మంచిది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ పైన వాటర్ అయితే పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నెలోకి రాగి పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేత్తో గాని లేదంటే స్పూన్‌తో గూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. మనము ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టాము. హీట్ అయ్యేటప్పటికి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. లేదంటే కిందనేది అడుగు మాడిపోతూ ఉంటుంది. అలాగే ఉండలు కట్టేస్తుందన్నమాట. కాబట్టి రాగి పిండి వేసిన వెంటనే గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా చిక్కబడుతూ ఉంటుంది. ఈ టైంలో మనము 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. మీకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు యాడ్ చేసి గరిటెతో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. లేదంటే కింద అడుగు మాడుతుంది. లేదంటే ఉంట్లు కట్టేస్తుంది. మనకి జావా అనేది దగ్గర పడింది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే చాలా బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. నిజంగా చాలా బావుంటుంది. మీరొకసారి పిల్లోళ్ళకైనా సరే, పెద్దోళ్ళైనా సరే ఏదో టైంలో రాగి జావా తాగటం హెల్త్‌కి చాలా మంచిది. మీరు గూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.